హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు వీడియోలో ఫుల్ డే మీల్ ప్లాన్ని చూపిస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ఇక్కడ రాగి జావని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రాగి జావ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ని స్టవ్ పై పెట్టుకుని అందులో 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ వేసుకుని మనకి వాటర్ బాయిల్ అయ్యేలోపు ఇక్కడైతే రాగి పిండిని అయితే మిక్స్ చేసి పెట్టుకుందాం. నేను ఇక్కడ ఒక పావు గ్లాస్ వాటర్ని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని వేసుకుని లమ్స్ ఏమీ లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనకి వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న రాగి పిండిని కూడా అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ లమ్స్ లేకుండా మిక్స్ చేసుకుంటే మనకి రాగి జావా అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మిక్స్ చేసుకుని ఇప్పుడైతే ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మనం 2 గ్లాసుల వాటర్ని వేసాం. మనకి 1.5 గ్లాస్ వాటర్ వరకు మరిగే విధంగా అయితే మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా చిక్కగా మరిగే వరకు మరగబెట్టుకుంటే మనకి రాగి జావా అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా బాగా చిక్కగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని కొద్దిసేపు వదిలేసామంటే కంప్లీట్గా చల్లారిపోతుంది. ఈ విధంగా చల్లారిన తర్వాత మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి చల్లారిన తర్వాత రాగి జావ పైన ఒకలాంటి మేగడ అనేది ఫామ్ అయిపోతుంది. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో చిన్న కప్పుతో పెరుగును వేసుకొని మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కర్డ్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. దీన్ని ఇలా పెరుగుతో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు, లేదు నార్మల్గా బెల్లం వేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇలా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం ఆనియన్స్ వేసాను నేను ఇక్కడ. ఆనియన్స్ వేసుకొని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకొని తీసేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా ఒక గ్లాస్ తీసుకున్న సరిపోతుంది. నేను ఇక్కడైతే ఒక గ్లాస్ రాగి జావతో పాటు కీరా అలాగే ఒక కప్పు స్ప్రౌట్స్ని కూడా తీసుకున్నాను. ఈ విధంగా తీసుకోవడం వల్ల వీక్లో 1 టైం అయినా ఇలా ట్రై చేయొచ్చు. మనకి కుకింగ్కి ఎక్కువ టైం కూడా పట్టదు. సింపుల్గా బ్రేక్ఫాస్ట్లోకి అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవడం వల్ల స్టమక్ ఫిల్లింగ్గా కూడా అనిపిస్తుంది. స్ప్రౌట్స్ అండ్ రాగి జావా, వెజిటేబుల్స్ వచ్చేసి కీరా కానీ లేదా క్యారెట్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈరోజు కీరా అండ్ స్ప్రౌట్స్ ఒక గ్లాస్ రాగి జావతో అయితే సర్వ్ చేసుకున్నాను. ఇది నా బ్రేక్ఫాస్ట్. ఇప్పుడైతే లంచ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను లంచ్లో అయితే పప్పు పాలకూర కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం స్టవ్ పై కుక్కర్ని పెట్టుకొని కుక్కర్లో 1 టీ స్పూన్ ఆయిల్ అండ్ 1 టీ స్పూన్ నెయ్యిని వేస్తున్నాను. నెయ్యి అండ్ ఆయిల్ వేసుకొని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది పప్పుకి. మనకి అలాగే ఈజీగా అండ్ త్వరగా కూడా అయిపోతుంది. ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు అలాగే శనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్ చిల్లీ కూడా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఆనియన్స్ వన్స్ మనకి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని వాష్ చేసుకున్న పాలకూరను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. పాలకూర మనకి కొంచెం మగ్గితే సరిపోతుంది. కొద్దిగా పాలకూరని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసేసుకుని మూత పెట్టుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసి పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి పాలకూర మంచిగా కుక్ అయిపోతుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో మీడియం సైజ్ టమోటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇవి కూడా బాగా కుక్ అయ్యే వరకు మూత పెట్టుకుని ఒక 1 మినిట్ మూత పెట్టుకుని ఉంచామంటే మనకి మంచిగా కుక్ అయిపోతుంది. టమోటో అండ్ మనం వేసిన పాలకూర మొత్తం కుక్ అయిపోతాయి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి నానబెట్టి పెట్టుకున్న నేనైతే ఇక్కడ ఒక 20 మినిట్స్ నానబెట్టి పెట్టుకున్నాను
పప్పుని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నామంటే మనకి కర్రీ అనేది మంచిగా వస్తుంది. ఈ విధంగా ఒక 20 మినిట్స్ నానబెట్టి పెట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్‌కి సరిపడా సాల్టు, అలాగే మన స్పైసీని బట్టి రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే వాటర్‌ని యాడ్ చేసేసుకుందాం. మన కన్సిస్టెన్సీని బట్టి మనమైతే వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. మనకి కొంచెం థిక్‌గా కావాలి అంటే వాటర్‌ని కొంచెం తగ్గించి 1 ½ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పల్చగా కావాలి అంటే 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే మనకి కరెక్ట్‌గా సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకుంటే పాలకూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఈలోగా నేను పక్కనే అయితే ఆనపకాయ ఫ్రై కూడా చేస్తున్నాను. ఆనపకాయ ఫ్రై చేసేసిన తర్వాత కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మనం స్టవ్ ఆఫ్ చేసేసే ముందు కొంచెం నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి ఎప్పుడైనా మీరిలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఈలోగా మనకి కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి. నా కర్రీ అయితే కరెక్ట్‌గా కుక్ అయిపోయింది. కరెక్ట్‌గా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం పప్పు, కొంచెం ఫ్రై వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇదండి లంచ్ అయితే. ఇప్పుడు నైట్ డిన్నర్‌లోకైతే నేను ఇక్కడ బీట్రూట్ చపాతీని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి, అలాగే ఒక హాఫ్ బీట్రూట్ ముక్కను తీసుకొని ఈ విధంగా మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న బీట్రూట్‌ని కూడా ఇందులో వేసేసుకొని ఒక చిన్న కప్పుతో పెరుగును కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే సాఫ్ట్‌గా వస్తుంది పెరుగు వేయడం వల్ల. పెరుగును కూడా వేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా మనం వేసేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకొని, ఒక్కసారి వాటర్ ఏమీ వేయకుండా ఈ బీట్రూట్‌తోనే ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్‌ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత సాఫ్ట్‌గా, మెత్తగా అయితే వస్తుంది. ఈ విధంగా చపాతీ పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పట్టుకొని ఒక 30 మినిట్స్ మనం పక్కన పెట్టేస్తే మంచిగా నానిపోతుంది. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత మనం చపాతీ పిండి మనకి మంచిగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడైతే మనం చపాతీలని ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని కొంచెం గోధుమ పిండిని వేసుకొని చపాతీలని నార్మల్‌గా మనం ఎప్పుడు ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసేసుకొని వేడి పాన్ పైన వేసుకొని కాల్చేసుకోవడమే. నార్మల్ చపాతీలాగే ఇది కూడా టేస్టీగానే ఉంటుంది. ఎక్కడ మనకి టేస్ట్‌లో కాంప్రమైజ్ అవసరం ఏమీ లేదు. ఈ విధంగా మనకి ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో చపాతీని చేసేసుకున్న తర్వాత వేడి పాన్ పైన వేసేసి 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత అప్పుడు మనం ఆయిల్ వేసుకుంటే బావుంటుంది. ఈ విధంగా 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి 2 సైడ్స్ కాల్చుకోవాలి. అంతే మనకి టేస్టీగా అండ్ సింపుల్‌గా బీట్రూట్ చపాతీ అయితే రెడీ అయిపోతుంది. ఎన్ని కావాలంటే అన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవడమే. నార్మల్ చపాతీలాగే మంచిగా పొంగుతాయి కూడా. నేనైతే ఆయిల్‌ని చాలా కొంచెం వేసుకొని కాల్చుకుంటున్నాను. ఆయిల్ వేయకపోయినా కూడా బానే వస్తాయి.
ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత వేడి వేడి చపాతీ అండ్ కొంచెం కీరా అండ్ ఏదైనా కర్రీతో సర్వ్ చేసేసుకోవచ్చు. నేనిక్కడ ఆఫ్టర్‌నూన్ చేసిన పాలకూర, పప్పుతో అయితే సర్వ్ చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా! చపాతీ చాలా సాఫ్ట్‌గా, మెత్తగా అయితే వచ్చింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో